రైతు మిత్రులందరికీ నా నమస్కారం అండి. మీరు చూస్తున్నారు మా యొక్క వరి పొలం. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకి వరి పొలాలు చాలా నీట మునిగిపోయినాయి. దాంతోపాటుగా వరద ప్రవాహం ఎక్కువ రావడం వల్ల కాలువలో వాటర్ ఎక్కువగా పోక చాలా వరి పొలాలు మునిగిపోయినాయి. దానివల్ల రైతులు ఎంత ఏ ప్రయాసం కూర్చి ఈ విధంగా వరి పొలాలు వేశారు. ఇవి ప్రస్తుతానికి నీటి పాలైపోయినాయి. మీరు చూస్తున్నారు కదా, ఈ వరి పొలం ఇది ఎంతవరకు పనికొస్తుంది అనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇది ఇప్పటికి 5-6 రోజుల నుంచి నీటిలో నానిపోతూ ఉన్నాయి. ఈ వరి పొలాలు ఈ విధంగా ఉండటం వల్ల రైతులు చాలా బాధపడుతూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే రైతుకి తెలిసింది ఒకటే, వ్యవసాయం పండించడమే. నిష్కల్మషంగా ప్రకృతి మీద ఆధారపడి వ్యవసాయం పండిస్తుంటాడు రైతు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, అతివృష్టి అనావృష్టిలు వచ్చినప్పుడు ఎంతో ఖర్చుకి దాని నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. దానివల్ల రైతు కుటుంబం దాంతోపాటుగా ఆర్థికంగా కూడా నలిగిపోతారు. అప్పుల పాలైపోయి కొన్ని చోట్ల అక్కడక్కడ ఆత్మహత్యలు కూడా ప్రయత్నం చేస్తుంటాడు. ఇలాంటి రైతుల్ని మన ప్రభుత్వాలు కానీ లేదా ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కానీ ఆదుకోవాలని చాలామంది కోరుకుంటారు. దాంతోపాటుగానే అన్నం పెట్టే రైతు ఈ విధంగా నీటిలో ఉన్నటువంటి ఇలాంటి వరి పొలాన్ని చూస్తున్న మనం కూడా, అంటే ప్రతి ఒక్క బాధ్యత గల పౌరుడు రైతు కష్టాన్ని గుర్తించండి. ఇదిగో మీరు చూస్తున్నారు, ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి వాటర్ని మేము ఇంజిన్ ద్వారా బయట తోడే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇలా మాది మొత్తం 18 ఎకరాల పొలం ఊడ్చడం జరిగింది వరి వేసి. ఈ 18 ఎకరాల పొలాలు మునిగిపోయినాయి. అంటే అఫ్కోర్స్ మాదే కాదు, చాలా గ్రామాలు పొలాలు మునిగిపోవడం జరిగింది. అలా మునిగిపోయిన పొలాల్ని మానవ ప్రయత్నంగా, ఎందుకంటే ప్రకృతిని దైవాన్ని మనం ఏ విధంగా కూడా మనం అదుపు చేయడానికి అవకాశం ఉండదు. కానీ మానవ ప్రయత్నంగా అది మీరు చూస్తున్నారు కదా, ఇంజిన్ పెట్టి లిఫ్టింగ్ చేసి, అంటే వాటర్ని బయటికి తోడే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి చాలా ఆయిల్, డీజిల్ కానివ్వండి, ఇంజిన్ ఖర్చులు కానివ్వండి చాలా అవుతాయి. ఇలా ప్రతి రైతు ఎంతో ఖర్చు పెట్టి పొలం పండిస్తూ ఉంటాడు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది 2 నెలల్లో వరి పంట, అంటే సుమారుగా 2 నెలలు పైన దాటుతుంది. ఇది ఎలా నీటిలో మునిగిపోయింది. ఇలా మునిగిపోయి ఏమైనా ప్రయత్నం చేసి బయటకు తోడినా కూడా దిగుబడి రాకుండా తర్వాత దీనికి అనేక చీడపేడలు కూడా వ్యాప్తి చెందుతాయి. ఇలా రైతు ఎంతో కష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే మనం కడుపు నిండా తిని మంచిగా జీవించాలంటే మనకు కావాల్సినటువంటి పోషకాలని ఈ మట్టి నేల తల్లి నుంచే తీసుకోవాలి. అది కూడా ఈ పండించే పంట నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా రైతు పండించే పంటని మనం తీసుకుంటాం వల్ల మనము, మన పిల్లలు మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. దాంతోపాటుగా మనం మంచి దైనందిన జీవితంలో మంచిగా మనం చేసుకుంటూ ఉంటుంటాం. అలాంటి రైతు ఈ రోజున చాలా కష్టాల్లో ఉన్నాడు. అలా కష్టాల్లో ఉన్న రైతుని మీ వంతు సాయంగా మీరు మీ దగ్గరలో ఏదైనా రైతు ఉంటే వారిని మీరు పలకరించండి, ఆప్యాయంగా పలకరించండి. ఎందుకంటే రైతు
ప్రకృతి మీద ఆధారపడి పంట పండించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి రైతు ఉన్నటువంటి కష్టాల్లో మన దగ్గరలో ఉన్న ఎవరైనా రైతుని మీరు పరామర్శించండి. ఎందుకంటే దైవానికి ప్రకృతికి మనం ఎటువంటి ఏ విధమైనటువంటి మన వ్యతిరేక చర్య మనం చేయలేం. కానీ ప్రకృతి ఒక్కోసారి మనం చేసినటువంటి కొన్ని స్వయంకృత అపరాధాల వల్ల, ఋతువులో క్రమాలు తప్పడం వల్ల, ఈ కాలుష్యం ఏర్పడడం వల్ల ప్రకృతి ఒక్కోసారి ఎదురు తిరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో రైతుని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి. దాంతోపాటుగా మనం కూడా మన వంతు కృషిగా మనమంతా చేయూత మనం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మనం ప్రతి రైతు పడుతున్న కష్టాన్ని ప్రజలు గుర్తించాలి. ఎందుకంటే కొన్ని కంపెనీలు ఉంటాయి, దానికి ఇన్సూరెన్స్లు ఉంటాయి, ఏదన్నా దానికి బ్యాంకు రుణాలు అలాంటివి ఉంటాయి. ఏదైనా ఇన్ కేసు ఏదైనా ప్రమాదాలు ఏదైనా సంభవిస్తే ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ పంటకి, ఈ రైతు పండించే పంటకి ఏ విధమైనటువంటి ఇన్సూరెన్స్లు ఉండవు. ఎంత పంట నష్టపోతే అంత నష్టపోవడమే, కానీ ఏ విధమైనటువంటి ఇన్సూరెన్స్లు కానివ్వండి, ఏ విధమైనటువంటి ఎక్స్గ్రేషియా కానివ్వండి ఏమీ రావు. అలాంటి రైతు మన కోసం ఎంతో కష్టపడుతుంటాడు. అలాంటి రైతు కోసం మనం ఎప్పుడూ తోడ్పాటుగా అండగా నిలబడాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పేసి అని ఎవరో ఎదురు చూడకుండా మన వంతు కృషిగా మనం మన దగ్గరలో ఉన్నటువంటి రైతుని పరామర్శించి రైతుల కష్టాల్లో పాలుపంచుకుంటారని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఈరోజే కాదు, ముందు ముందు కూడా అనేక రావడానికి అవకాశం ఉన్నాయి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఈ ఆహారం లేకపోతే మానవ మనుగడ చాలా కష్టమవుతుంది. అలాంటి ఆహారాన్ని పండించే రైతుల్ని మనం ఆదుకోవాలి. ఇలాంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాలంటే రైతుకి మేమున్నాం. దేశానికి అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నెముక ఎలాగో నీకు వెన్నెముకగా మేము ఉంటామనేటువంటి ప్రతి పౌరుడు, బాధ్యత గల పౌరుడు ముందుకు రావాలి. అలా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రైతుకు తోడ్పాటుగా మీ వంతుగా మీరు పలకరించి ప్రేమగా ఆప్యాయంగా మేమున్నామనేటువంటి భరోసా ఇస్తే రైతు ఎన్ని కష్టాలకైతే ఓర్చి మనకు ఆహారాన్ని పండించి మట్టి నుంచి మధురమైన ఆహారాన్ని మనకు అందిస్తాడు. కాబట్టి అలాంటి రైతు కోసం మీరందరూ నిలబడతారని కోరుకుంటున్నాం. దయచేసి ఇలాంటి వీడియోని మేము పెడుతున్నప్పుడు మీరందరూ చూడండి. అంటే ఏదో సినిమా స్టార్స్ ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు అలాంటి వీడియోలు చేస్తుంటారు చాలామంది. వాళ్ళు చేసే వీడియోలు కాదు, ఇలా రియల్ లైఫ్ హీరోలు, కష్టపడే రైతులు చేసే వీడియోలు మీరు చూస్తుంటారు. వాటిని మీరు చూడండి, గమనించండి. రైతులు ఎలా మన కోసం కష్టపడుతున్నారో, ప్రకృతితో పోరాడి ఎదురొడ్డి మన కోసం వాళ్ళు ఎలా త్యాగం చేసి వ్యయ ప్రయాసం కోర్చి మట్టి నుంచి మన కోసం ఆహారాన్ని పండిస్తున్నారు. మీరందరూ తెలుసుకొని వారికి మీ వంతుగా
ఇలాంటి వీడియోస్ని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. దాంతోపాటుగా మీ వంతుగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించడం వల్ల రైతుల కష్టాలు ఇవన్నీ, మనం ఏదైనా మంచి ఆహారం తింటున్నాం అంటే ఏదో రెస్టారెంట్లోనో స్టార్స్ హోటల్లోనో తింటుంటారు. కానీ ఆ స్టార్ హోటల్లో రెస్టారెంట్లో వాళ్ళు పండించరు, పండించేది రైతే. రైతు పండించిందే మన స్టార్ హోటల్స్కి, రెస్టారెంట్లకి, అన్ని చోట్లకి మన తినే ఆహార ప్లేట్లోకి వస్తాయి. అలాంటి రైతుని మనం గౌరవించండి. రైతులు పెట్టే వీడియోస్ మీరు చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైతుకి మీరు చేసేటువంటి గొప్ప మేలు ఏదండి అంటే ఇలాంటి రైతులు పెట్టేటువంటి వీడియోస్ మీరు చూసి వాటికి సపోర్ట్గా మేమున్నాం అని కామెంట్ చేయండి. అదే రైతుకి మనం ఇచ్చేటువంటి గొప్ప భరోసా. ఈ వీడియోని మీరు అందరూ చూస్తారని, అనేక మంది షేర్ చేస్తారని, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు పంపిస్తున్నందుకు మేము కూడా మా రైతుల తరపున ఆనందపడుతూ ఇలాంటి అవకాశాన్ని మరోసారి మీ ముందుకు తీసుకొచ్చే వీడియో ద్వారా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని తెలియపరుస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.